ఆధునిక జీవన శైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు మహిళల పాలిట శాపంగా మారుతున్నాయి. దీంతో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ సమస్య పెరిగిపోతుందంటున్నారు డాక్టర్లు. 30 ఏళ్లు దాటిన ప్రతి 5 మహిళల్లో 2 ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. మహిళలు పౌష్టిక ఆహారం తీసుకొని ప్రతిరోజు వ్యాయామం చేస్తూ హార్మోన్లను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. మహిళల్లో గర్భాశయ గోడల్లో పెరిగే కణతులనే ఫైబ్రాయిడ్స్, గర్భాశయ గడ్డలంటారని తెలిపారు డాక్టర్లు. ఇవి క్యాన్సర్ గడ్డలు కాకుండా మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. సాధారణంగా 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచికి వచ్చే పిల్లల లాంటి గడ్డలు పైన 30 to 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో మోస్ట్ కామన్. కానీ అలానే 30 ఇయర్స్ బిలో లేకుండా ఉంటుంది అంటే అలా ఏం లేదు. వాళ్ళకు కూడా రావచ్చు ఫైబ్రాయిడ్స్. బట్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటంటే ఎస్పెషల్లీ దర్ యూట్రైన్ ఓవర్ గ్రోత్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనం ట్రీట్ చేస్తాం. పేషెంట్స్ మోస్ట్ కామన్లీ ఫైబ్రాయిడ్ ఆర్ మోస్ట్ కామన్ కంప్లైంట్తో వస్తారు. కానీ ఫైబ్రాయిడ్ ఉంది, నాకు ఏదైనా ఒక కంతి పొట్టలో పెరుగుతోంది అని వాళ్ళు రాలేరు. ఎందుకంటే యూజువల్గా మోస్ట్ కామన్లీ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఏసిమ్టమాటిక్. అంటే అసలు వాళ్ళకి ఏం తెలియని కూడా తెలీదు. సడన్గా కొంతమంది పేషెంట్స్ పొట్ట కొంచెం ఉబ్బొస్తుంది మేడం, నాకు డెలివరీలు అయిపోయి, నాకు ట్యూబెక్టమీ అయిపోయింది, నాకు అయినా కూడా ఎందుకు పొట్ట ఉబ్బొస్తుంది అలా అని కొంతమంది వస్తారు. కొంతమంది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో వస్తారు. సో మోస్ట్ కామన్లీ ఫైబ్రాయిడ్స్ ఏసిమ్టమాటిక్ ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, ఊబకాయంతో ఈ గడ్డలు ఏర్పడతాయన్నారు డాక్టర్లు. పొత్తి కడుపులో భరించలేని నొప్పి, మలబద్ధకం, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఏసిమ్టమాటిక్ ఉండి సైజ్ తక్కువ ఉంటే వాళ్ళని ఓన్లీ ఫాలో అప్ చేస్తాము. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే మెయిన్ థింగ్ ఇస్ పీరియడ్ ప్రాబ్లమ్స్. పీరియడ్ ప్రాబ్లమ్ అంటే పీరియడ్ చాలా హెవీగా, లేకపోతే పీరియడ్ కొంచెం కొంచెం వచ్చి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొంచెం బ్లీడింగ్ అవ్వడము. సో మెయిన్ థింగ్ బ్లీడింగ్, పెయిన్, బ్లీడింగ్, మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంటే కొన్ని ప్రెషర్ సిమ్టమ్స్ వస్తాయి. ప్రెషర్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే అది లొకేషన్, ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి ఉంటుంది. పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తుందంటున్నారు డాక్టర్లు. గర్భాశయాన్ని కాపాడుకుంటూనే ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ చేయవచ్చని తెలిపారు. చిన్న గడ్డలైతే మందుల ద్వారా, పెద్దవి అయితే లాప్రోస్కోపీ, మయోమెక్టమీ సర్జరీ ద్వారా తొలగిస్తున్నామన్నారు. ఫైబ్రాయిడ్స్ పై అవగాహన లేక చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు డాక్టర్లు. ఒకవేళ ఫైబ్రాయిడ్ ముందు పక్క ఉంది అంటే కనుక యూజువల్గా అదేంటంటే గర్భసంచి, మూత్రం సంచి గర్భసంచి కంటే ముందర ఉంటుంది. సో అది ప్రెషర్ పడి మూత్రం కొంచెం ఎక్కువ సార్లు రావడము అలా వస్తాయి. ఒకవేళ అది వెనక పక్కకు ఉంటే కనుక దానివల్ల కడుపులో నొప్పి రావడము, కానీ సైజ్ పెరుగుతూ ఉంటే దాని సైజ్ మన పొట్టలో ఏదైనా సరే గర్భసంచిలో బేబీ కాకుండా ఇంకేదైనా గ్రోత్ ఉన్నా వాళ్ళకి ఆ ప్రెషర్ సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి కంపల్సరీ. 30 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికి ఒక్కసారైనా గైనకాలజిస్ట్ ను కలిసి హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్. సరైన జీవనశైలి, పౌష్టికాహారం, వ్యాయామం చేయడం ద్వారా హార్మోన్లను అదుపులో ఉంచుకోవచ్చన్నారు.